తలుపు చెక్కలు తీసుకపోయిండ్రు, ఇంటి ముందటి గేటు పీక్కొని పోయిండ్రు. రేపు మీ మెడల మంగళసూత్రాలు కూడా తీసుకపోతారని కేటీఆర్ అంటున్నాడు కదా. హాగో అట్లనే అయ్యేటట్టుంది అని అంటున్నారు కొందరు. ఇగో ఇక్కడ చూడుండ్రి, ఓ రైతు ఇంటికి వచ్చిన సహకార బ్యాంక్ ఆఫీసర్లు అప్పు కట్టుండ్రని అడిగిరట. మరి అప్పటికప్పుడు ఆ రైతు తన పైసలు లేవో ఏమో గాని ఇప్పుడు కట్టలేమయ్యా అని బతిలాడినా ఇనకుంటా ఆఫీసర్లు ఇంటి ముందటున్న ఆ రైతు బండిని తీసుకొని పోయిండ్రు. ఎట్లనో ఓ తీరుగా తిప్పలవాడి అప్పు లేకుండా చేసుకునేటోడేనట. కానీ కాంగ్రెస్ సర్కార్ వస్తే 2 లక్షల రుణం మాఫీ చేస్తామని ఎన్నికలప్పుడు రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట నమ్మిండట ఆ రైతన్న. ఇన్ని రోజులు ఇగ రుణమాఫీ అవుతుంది అగ రుణమాఫీ అవుతుంది అని ఎదురు చూసిండట. అంతేకాదు ఫార్మాసిటీ అంటే మనుషులు వేసుకునే మందులు తయారు చేసే కంపెనీలు పెట్టేటానికి ఇక్కే పర్వతాలు అనే ఈ రైతన్న భూమిని తీసుకున్నదట. ఆ భూమి పేరు మీద ఉన్న అప్పులు కూడా సర్కారే కడుతుందని చెప్పిండ్రట. ఇక ఆ రైతు అప్పు గురించి ఆలోచన చేస్తాడా? ఆ అప్పు ముచ్చటనే మర్చిపోయిండు అనుకో రాదుండ్రి. రుణం తీసుకున్న భూమే తన తాన లేదు, ఇక అప్పు ఎవరు అడుగుతారని అనుకున్నాడు కావచ్చు. కానీ ఇప్పుడు రుణమాఫీ కాదు కదా, ఆ రుణం ఇచ్చిన బ్యాంకు వాళ్ళు ఇంటికి వచ్చి బండిని ఇట్లా గుంజుకొని పోయిండ్రట. ఇంకేమున్నది, నన్ను కాంగ్రెస్ సర్కార్ నమ్మించి మోసం చేసింది అన్నట్టు రైతన్న ఏడుస్తున్నాడట. ఎట్లున్నదో చూడురి రుణమాఫీ ముచ్చట. మరి ముందు ముందు ఇంకెన్ని ఘోరాలు చూడాలనో ఏమో రైతన్నలు. ఏం పాడో పోన్రి అని అనుకుంటున్నారట జనాలు ఈ ముచ్చట తెలిసినాక.